సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారియర్. పోతావా కోతి దగ్గరికి? మరేమన్నదా? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను మా అక్క వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరం కలిసి చిలుపురుగుట్టకి వెళ్తున్నాం. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఒక పెద్ద ఫ్యామిలీ మీట్. అక్కడే కలుసుకొని ఎంజాయ్ చేసుకుంటూ తినుకుంటూ ఉంటాం. వీడియో లాస్ట్ వరకు చూడండి. వేస్తే మూట మూట పట్టుకపోతుంది. నువ్వు అట్లా వేస్తే ఇంకా క్లారిటీగా కనబడుతుంది వాళ్ళేమో ఉన్నట్టుగా. అట్లా వద్దు చిట్టక్క, ఇంత ముందు తీసుకొచ్చినట్టుగానే తీసుకురా. పోయేటప్పుడు కష్టం. ఆ మూట మూట పట్టుకొని పోతే చున్ని పోతుంది, మూట పోతుంది. చెప్తానా, క్లారిటీగా కనబడుతుంది. ఇంతవరకు చిలుపురుగుట్టకి ఎంతమంది వెళ్ళారు అనేది కామెంట్ చేసి, వెళ్ళని వాళ్ళైతే కంపల్సరీ వెళ్ళండి. మేము స్టెప్స్ నుంచి వచ్చాం కదా, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇట్లా రోడ్ సైడ్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ 2 రూట్స్ ఉంటాయి. స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు ఈ రూట్ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనం వెహికల్స్ ఏమైనా తెచ్చుకుంటే మాత్రం ఈ రోడ్ సైడ్ రూట్ ఉన్న దాంట్లో కూడా వెహికల్స్ పెట్టుకోవచ్చు, కార్స్ అట్లా. పేస్ట్ ఆయింట్మెంట్ మెడికల్కి సంబంధించింది కావచ్చు. పొద్దున బ్రష్ చేయలేదు అనుకుంటా, అందుకే. అరే ఏంట్రా ఇది, కింద పడ్డది. లోపల పెట్టు, లేకపోతే వాళ్ళు వచ్చి కొడతారు. లేకపోతే తెలియనట్టుగా పో సైలెంట్గా. అట్లా పో సైలెంట్గా. బొమ్మల కాడికి వచ్చినాక పూర్తిగా చంద్రముఖిలాగా మారిపోయింది అనంతు. అయ్యో అయ్యో, వాళ్ళు తిడతారా? పెట్టు. అమ్మో పాము. అనంత పాము, అనంతు. ఏదొద్దు కదా, వేరే కాడికి పోదాం. వద్దా? ఇయ్యరట వాళ్ళు. గుడికి మేము ఉండే రూమ్కి కొంచెం దూరమే, నడుచుకుంటూ పోవచ్చు. యాక్చువల్గా మాకు గుడి దర్శనం చేసుకొని మా మామయ్య పెరుగు తెమ్మన్నాడు, మా అత్తమ్మ ఉప్పు ప్యాకెట్ తెమ్మన్నది. మేము మాత్రం 2-3 గంటల తర్వాత పోతున్నాం. పోయిన తర్వాత తిట్లు ఉంటాయి కావచ్చు మనకి కదా. చెట్లు బాగుంది లొకేషన్. అసలైన పెద్ద కోతులు. ఇంకా కూర్చోబెట్టుకోవాల్సింది ఎవరినైనా. గుడి పక్కనే ఎల్లమ్మ టెంపుల్ చూడండి ఎంత బాగుందో. రియల్ పాము టైప్, రియల్ పుట్ట లాగా ఉంది. అవును, చేసిళ్ళు. దేవత చాలా బాగుంది. రూమ్కి అయితే వెళ్తున్నాం. బయట కూర్చొని తింటే, బయట వంట వేసుకొని తింటే చాలా బాగుండేది. కానీ మా అక్క పిల్లలు, మా చిన్నక్క పిల్లలు అందరు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము కూడా చిన్న పిల్లలం కాబట్టి రూమ్ తీసుకున్నాడు మా మామయ్య. దగ్గర పోయినాక వాళ్ళ రియాక్షన్ చూద్దాం. ఉప్పు ప్యాకెట్ తేలే, పెరుగు ప్యాకెట్ తేలే. నేనైతే అక్కడ ఉన్నది కానీ ఎక్కడికి వచ్చినాం చెప్పు మనం? గుడికి. నువ్వు గుడి లోపలికి పోయినావా? పోలేదా? ఎందుకు? బండి మీద ఉన్నా. ఉత్తగానే బండి మీద ఉన్నావా? కోతులు ఉన్నాయని పోలేదా? భయపడ్డావా? పోదామా ఇప్పుడు మరి? అక్కడ గుట్టు పైకి ఎట్లా ఎక్కుతావు? ఎక్కుతావా? నన్ను ఎత్తుకో అయితే. ఎత్తుకో నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో, నన్ను ఎత్తుకో, ఎత్తుకో, నన్ను ఎత్తుకో. నాకు లోపలికి వెళ్తున్నాం. చూడండి టెంపుల్ ఎంత బాగా అనిపిస్తుందో. ఇక్కడికి కూడా
మా అత్త తిడుతూనే ఉన్నది చూడండి. ఇక నేను చెప్పిన వీడియోలు ఆల్రెడీ తిడుతుందని తిడతాను. అత్తమ్మ ఎందుకు తిట్టినావు చెప్పు, ఏం చెప్పినావు నాకు పోయేటప్పుడు? మర్చిపోయింది. చెప్పు చెప్పు, ఎక్కడికి పోతాను ఇప్పుడు చెప్పు. ఓకే, ఈ దేవుని దగ్గర పెట్టొచ్చిన తర్వాత కళ్ళు అన్నీ పెట్టిన తర్వాత మేము తినడం స్టార్ట్ చేస్తాం. ఇక రెడీ చేస్తున్నాం. మేమైతే బయట వంటలకు వెళ్ళినా, బయట చెట్ల కింద వండుకొని తినడానికి వెళ్ళినా కూడా ఫస్ట్ అయితే పుట్ట దగ్గర మేము ఫుడ్ ఇట్లా అవన్నీ పెట్టి మొక్కుకున్న తర్వాత మేము తినడం స్టార్ట్ చేస్తాము. చికెన్ కర్రీ, మా చిన్న బావ వండిన కర్రీ స్పెషల్గా. చాలా మంది వచ్చారు చూడండి అందరూ. అసలు మేము మెయిన్గా ఎందుకు గెట్ టుగెదర్ లాగా ప్లాన్ చేసుకున్నామంటే కొద్ది రోజుల నుంచి మా అమ్మమ్మకి హెల్త్ బాగాలేదు, కొంచెం ఇప్పుడు సెట్ అయిందనమాట. ఇప్పుడు బాగానే ఉంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలవక చాలా రోజులు అవుతుంది, ఒక 6 monthsకి ఎక్కువ అవుతుంది. సో అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని, అందరం కలిసి ఒకే దగ్గర వంట చేసుకొని తినుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ అందరినీ కలిసినట్టుగా ఉంటుంది అని చెప్పి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాము. వీడియోని అయితే చూడండి లాస్ట్ వరకు. డ్యాన్సెస్ కూడా చాలా బాగా వేశారు వీళ్ళందరూ. మా సైడ్ అయితే ఊర్లో బోనాలు శ్రావణంలో జరుపుకుంటారు. సో ఆ బోనాలు జరుపుకునే దానికన్నా ముందు బయట వంటలకు వెళ్తారు అందరూ. ఊర్లో కూడా సాటింపు వేస్తారనమాట, ఈరోజు వంటలకు వెళ్ళండి, వచ్చే సండే రోజైనా వెనస్డే రోజైనా బోనాలు ఉంటాయి అన్నట్టుగా చెప్తారు. సో అందరం కలిసి బయట చెట్ల కింద వండుకొని తిని ఈవినింగ్ కల్లా వస్తాము. దాని తర్వాత బోనాలకి ప్రిపేర్ అవుతామన్నమాట. సో ఇలా రెండు కలిసి వస్తాయి కదా, ఇట్లా గెట్ టుగెదర్ లాగా ఉంటుంది, ఇట్లా మనం బయట వంటలకు వెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అని ఇలా చాలా రోజుల తర్వాతనైతే మేము ప్లాన్ చేసుకున్నాము. అందరం హాస్టల్లోనే ఉండడం వల్ల, ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉండడం వల్ల సో కలవడం అయితే కష్టమవుతుంది ఇప్పుడు. సో అందుకోసమే చాలా రోజుల తర్వాత ఈ ప్లాన్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఫుల్ ఎంజాయ్ చేసాము ఆ రోజు అయితే. వడ్డించేటోళ్ళు ఎప్పుడు మిస్ గారు. మా మమ్మీ, అత్తమ్మ, మా అక్క, మా విన్ను. మా మమ్మీ ఇంటి దగ్గర నుంచి స్పెషల్గా టమాటా కర్రీ వండుకొని వచ్చింది. టమాటా కర్రీ అయ్యేదాకా తిననన్నాడు, తింటాండి ఇక సైలెంట్గా. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. కోతికి ఇస్తా, బయట కోలేను కాబట్టి ఇళ్ళకెంచి ఇస్తా, తీసుకుంటుందా లేద్దాం. అమ్మరే బాబాయ్ తీసుకున్నారా నాయన? తీసుకున్నావా? నీకే ఇచ్చినా కదా, నేను మళ్ళా గట్ల చూస్తావేంది? అమ్మా, మైకేల్ జాక్సన్ స్టెప్పులు మొత్తం ఎత్తాను కదా. అనంతు ఏంటిది అది? కోతి. ఎందుకు 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 జోక్ చెప్తాను కదా అనంతి. కోతి నిన్ను కోతికి ఇవ్వాలా అనంతు? ఇవ్వాలా? పోతావా కోతి దగ్గరికి? మరేమన్నదా? కరవదా? అమ్మో నాకు భయం అవుతుంది. మరి నీకు నడపచ్చా కారు? పాట పాడు అనంతు. అనంతు ఆరన్ కొట్టు, ఆరన్ కొట్టు, కోతి పోతుంది కావచ్చు. ఆరన్ కొట్టు, అక్కడ ఉన్నది ఆరన్ కొట్టు, పోతుంది. పోయింది. ఇది చూడు ఎన్ని చెమటలు కారుతున్నాయో. ఈ కార్లు ఉండడం అవసరమా? గ్లాస్ తీస్తే కోతి వస్తుంది. ఊదాలా ఉఫ్ అని.
ఎన్ని చెమటలు వస్తున్నాయి. ఏసీ ఆన్ చేయనంతు. ఎక్కడ ఇదా వస్తలేదే. తిప్పు. ఇప్పుడు కొంచెమే వచ్చింది. ఆహా నవ్వండి, బాగా నవ్వండి, మరీ బాగా నవ్వండి. థమ్స్ అప్. రైట్. డాన్స్ చేయాలి అత్తమ్మ ఇప్పుడు నువ్వు. డాన్స్ చేసినావా అమ్మమ్మ పెళ్ళికి? మస్తు చేసినావా? మరి ఇప్పుడు కూడా వేయాలి. అవునా? ఇప్పుడు చేస్తావా డాన్స్? మరి చేతనైతే లేదు. మంచిగున్నది కదా ఈ కథ. అట్లా అట్లా నాన్ స్టాప్ కళ్ళు ఎంజాయ్. అత్త బాటిల్ లేపెత్తాంది కదా మొత్తం. సాహసం అనే చెప్పాలి. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. చాయ్ కావాలంటే ఆ చాపత్తి తెచ్చిల్లా మరి? ఫైనల్గానైతే అటు ఇటు చేసి ఆ చాపత్తనైతే తెప్పించుకున్నారు. ఇంతకీ ఆ చాపత్తనైతే వాగ్ బక్రీ, వాళ్ళకి అనడానికి వస్తలేదు. సో రిటర్న్ ఇంటికి వెళ్ళడానికైతే చాలా లేట్ అయిపోయింది. చీకటి అయిపోయిందనమాట. ఒక కారులో మొత్తం సామాన్ అంతా అందులో సర్ది పెట్టాము. ఇంకొక కార్ ఏమో మా చిన్న బావ వాళ్ళ ఫ్రెండ్స్ని రమ్మంటే వచ్చాడు. సో అందులో వెళ్ళామన్నమాట ఇంటికైతే. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వీడియోని అయితే లైక్ చేయండి. నేను 2.5 సంవత్సరాల నుంచి నడుస్తాను ఈ రోడ్డు. నువ్వు ఆ రోడ్డు ఈ రోడ్డు అత్తమ్మ కళ్ళు కడుపులు మెల్లగా మమ్మల్ని ఇచ్చిపెట్టి తింటే ఎక్కువ తినదా, అందుకే మరి అన్నది. అంతా కొంచెం లేట్ అయినా కూడా ఇంటికైతే సేఫ్గానే వెళ్ళాము. సో వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం.